దాంట్లో వాళ్ళు మా కుటుంబ సభ్యులే. ఇంతకన్నా నిదర్శనం ఇంకేమన్నా కావాలా అని అడుగుతా ఉన్నా. మీడియా మిత్రులతో దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఈ కుట్రకోణాన్ని ఇక్కడి నుంచి డైరెక్ట్ గా వెళ్ళి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత దిగజారుడు రాజకీయం అవసరమా? ఇంత కుటుంబాల్లో కలహాలు పెట్టి చిచ్చులు పెట్టి ఫేక్ వీడియోలు ఫేక్ ఆడియోలు ఏ డ్రామాలు అవసరమా అని చెప్పడుగుతా ఉన్నా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, దయచేసి లోకేష్ గారు, మీ వ్యక్తిగత జీవితాల్లో ఇప్పుడు మేము రాలేదు, రాము, మాకు మనస్సాక్షి ఉంది, మాకు దేవుడిచ్చిన మంచి కుటుంబాలు ఉన్నాయి. అంతేగాని ఈ విధంగా ఇంత దారుణంగా మీరు నెల రోజుల పాటు మానసిక క్షోభ, ఒకరు కాదు 11 మంది, నా కుటుంబం మొత్తం కూడా ఎక్కడో ఉన్న నా కూతురు, గుల్బర్గాలో ఉన్న నా కూతురు, ఎక్కడ ఉన్న నా ఫ్యామిలీడు వైజాగ్లో ఉంటాడు. అసలు ఏ విధంగా మీకు మనసు చచ్చిపోయి ఏమి చేయాలో తెలియక ఇంత కుట్రలు అవసరమా అని చెప్పుకుంటా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులు, మనసున్నవాడు, మనస్సాక్షికి దగ్గరగా ఉన్నవాడు, మీరు కూడా బాధ్యత గల తల్లిదండ్రులు, నా వేదనని, నా ఆవేదనని, ఒకవేళ ఏదైనా కేసు పెడితే కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూస్తుంది. కానీ కోర్టు కన్నా ముందే నెల రోజుల పాటు మీరు ఒక టీవీ ఛానల్ అడుగుతూ ఉన్నారు. దయచేసి నీకు మనస్సాక్షి, నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు ఈ విధంగా నెల రోజుల పాటు వ్యాపారం చేయడం, నీ రేటింగ్ పెంచుకోవడం, దాని ద్వారా సొమ్ము చేసుకోవడం నీకు అడుగుతా? నీకు నిజంగా దేవుడు చూస్తా ఉన్నాడు కదా. ఐటీడీపీ దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా గౌరవంగా చూస్తా ఉన్నా. ఏది ఈ ఇష్యూ కాబట్టి, మిగిలిన విషయాల్లో ఏ విధంగా మాట్లాడతామనేది మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఈ విషయం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎక్కడ కించమచ్చట్లా. మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఇప్పుడు నారా మధుర్ నాయుడు గారు మీకు పెళ్లి చేశారు, మీరు నారా లోకేష్ గారికి పెళ్లి చేశారు. మీరు కూడా బాధ్యత గల తండ్రి. నా స్థానంలో ఉండి ఆలోచించమని అడుగుతామన్నా. లోకేష్, నువ్వు కూడా పాపం మీటింగ్ లో మాట్లాడావు, ఏదో కించపరిచే డైలాగ్ మాట్లాడావు, రెడ్ బుక్కుల గురించి కూడా మాట్లాడావు. నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడుతున్నా. ఈ కేసుకు సంబంధించిన మీడియా సమావేశం కాబట్టి నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడతాం. రెడ్ బుక్ అవసరం లేదన్నావు, ఓకే. రెడ్ బుక్ అవసరం అయినప్పుడు దాన్ని 83 రోజులు జైలు పెట్టారు. నన్ను, నా తమ్ముడిని, నా కొడుకుని రాజీవ్ని జైల్లో పెట్టావు.
నువ్వు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 3 నెలల కాలంలో నా కుటుంబం మీదే పడ్డారు మీరు. నా ఇంటిని దోహదం చేయాలనుకున్నారు, నా మీద హత్యా ప్రయత్నం చేయాలనుకున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసినా మీకు నా గొంతు నొక్కడం చేత కాలేదు, కాదు కాదు అని చెప్తా ఉన్నా. ఎప్పుడు కూడా ఈ గొంతుకి అడ్డు ఉండదు. ప్రజా సమస్యల మీద జోగి రమేష్ పోరాడుతూనే ఉంటాడు. నిత్యం జగనన్న వెంట నడుస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకుని మోస్తాడని మాత్రం చెప్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. 4 రోజుల పాటు వ్యాపారం చేసిన మహా టీవీ వంశీ పాపం కోర్టు పరిధిలో ఉంది. మరోడు ఆగలేకపోతా ఉన్నాడు. అంటే నా స్థాయిలో నేను మాట్లాడకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఒకవేళ తప్పు మాట్లాడితే క్షమించాలి. అంటే ఏ విధంగా కించపరిచి చేస్తారు. ఇక్కడ మీద ఒక బురద జరిగినప్పుడు ఆ బురద నిజమా కాదా అని చెప్పేసి థర్డ్ పార్టీ, అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కనీసం తేలకుండానే దాని మీద డిబేట్లు పెట్టి పరిమాణం అన్న కూర్చోబెట్టుకుని మహా టీవీ వంశీని అడుగుతా ఉన్నాడు. వంశీ న్యాయం నీకు ధర్మం. నువ్వు అప్పుడు దాకా ఆగలేకపోతే రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్ లో పవరు, ఆ పవర్ లో రేంజ్ కావాలని తహతాలాడితే నిన్ను హైయర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు, నువ్వేముంది మహమ్మద్ వంశీ గారి నీకు కాదు, నిన్ను హైయర్ చేసుకున్నా. నిన్ను హైయర్ అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నా. వాళ్ళకి చెప్పు రాజీవ్కి ఎంత దమ్ముందో, రాజీవ్కి ఎంత పవర్ ఉందో, ఆ పవర్ లో ఎంత సత్తా ఉందో కూడా నిన్ను హైర్ చేస్తున్న వాళ్ళకి డైరెక్ట్ గా చెప్తామన్నా వంశీ, మనస్సాక్షులు నీ భార్యను అడిగి ఇంటికి వెళ్ళి నీ పిల్లల్ని అడుగు. 4 రోజులుగా నేను చేసింది మంచి పని తప్ప అని చెప్పేశాడు. ఎంత దిగజారిపోయారు. డబ్బుల కోసం మీడియా ఛానల్స్, అంటే స్వచ్ఛమైన మీడియా ఛానల్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నట్టు చెప్పే మీడియా ఛానల్స్ ఉన్నాయి. కొన్ని దిగజారిపోయిన మీడియా ఛానల్స్. ఎందుకు మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు? మీకు ఇంతకన్నా ఇంకోటి చేసుకోవడం పెట్టండి. పవర్ రాసుకుంటావు, కూర్చుంటావు. పవర్ లేదు అంటారు, డాక్టర్ పవర్ వంశీ అని. అక్కడ నేను చూడాల, కానీ కూడా చెప్తా ఉన్నాను. బామ్మర్ది వంశీ, ఈ భార్య నాకు చెల్లి. ఒకసారి మా చెల్లి దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా చేశాను కరెక్టా అని చెప్పండి. చెప్పు తీసుకుంటుంది, చెప్పు పెట్టుకుంది. నీకు నా దగ్గర సగం పెట్టవు అంటే పాపం చూసుకున్నాను. దయచేసి పెడతాం. ఇటువంటి ముసుగులో కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, కొన్ని వెబ్సైట్స్ అవ్వచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు. పాపం బ్రతికేశారు. 4 రోజుల పాటు బ్రతికేశారే. మీకు పిల్లలు లేదా? మీకు భార్య బిడ్డలు లేదా? ఈ రోజుకి నేను కోరుకునేది ఏంటంటే, ఈ రోజుగా ఒక తండ్రిగా నేను అనుకునేది ఏంటంటే, మరలా దేవుడు అనే వాడు ఉంటే కదిలిస్తే ఇద్దరు ఒకటవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను. ఏంటిగా మీ బతుకు? దయచేసి మీడియా మీరంటే నా గౌరవం, అభిమానం. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా, పొరపాటుగా మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు కూడా క్షమించాలని. మేఘన నా కూతురుతో సమానంగా కూతురు అంటే
నేను కానీ నా భార్య కానీ ఉన్న కొన్ని రోజులైనా కానీ చక్కగా లాలించాం, చక్కగా మంచి మాటలు చెప్పాం, ఓలముతో తిరిగి నా భార్య అటువంటి మంచి కుటుంబాన్ని మమ్మల్ని తీసుకొచ్చి రోజు ఒక ఇంకా ఏం చేసుకుంటారు వేసుకుంటాం ఇంకా ఇంకా ఏది సూచిస్తారు. ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్ కి చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో కొంతమంది పాపం అందరిని అనకూడదు, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా మంది వ్యతిరేకిస్తే నాకు ఫోన్ చేశారు. ఏంటండి ఇంత తెల్లారిపోయారు, ఐటీడీపీ ఇంత తెల్లారిపోయిందండి. ఏదన్నా మంచి సమస్యను తీసుకుంటారు కానీ ఇట్లా ఒక కుటుంబ సమస్యను తీసుకొచ్చి రోడ్ని పెట్టి ఈ విధంగా దిగదారిపోయిన మా ఐటీడీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో కూడా చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దిగదారిపోతాడా, ఇంత నీతి లేని వాడా అని చెప్పి మాట్లాడతాం. దయచేసి చెప్తా ఉన్నాను, లేని నేను కుటుంబ పరంగా గౌరవిస్తాం, బాధ్యత గల వ్యక్తులుగా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఈ విధమైన మానసిక క్షోభకి గురి చేసి నెల రోజుల పాటు నన్ను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఇబ్బంది పెడుతుంది. ఎట్లా అంటే త్యాగాన్ని కూడా తీసుకొచ్చాను, త్యాగాన్ని తీసుకొచ్చా సరే త్యాగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా కొన్ని ఛానల్స్ భూమి గుండ్రంగా ఉంటది, భూమి గుండ్రంగా ఉంటది. ఎప్పుడు ఒకటే పరిపాలన చేయడు. మహామహులే మట్టి కలుచుకొని పోయారు, విర్రవీగిన వాళ్ళే కొమ్ములు కింద పడిపోయారు. ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు నీ టైం అవ్వచ్చు, ఏదో ఒక రోజు ఒక నిమిషం అయినా నా టైం వస్తుంది. అంటే నేనేమి వీరుణ్ణి సూర్యుడిని పూర్తి చేస్తాను కాదు. నీకు మంచి మాటలు చెప్పే రోజు ఇంకొకసారి వస్తుంది, నీకు మొట్టిగా వేసే రోజు ఇంకొక రోజు వస్తుంది. దయచేసి రెడ్ బుక్ ఇవ్వాలండి. రెడ్ బుక్ నెక్స్ట్ డెత్ బుక్ లాస్ట్ వీక్లో విరమేయొద్దు. మంచి మాటలు తీసుకో, నేను చెప్తున్నాను, వాళ్ళు మంచి మాటలు తీసుకో. రెడ్ బుక్ ఎంతమంది జైలు పంపిస్తారు, ఎన్ని తప్పుడు కేసులు పెడతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని భయపెడతారు. భయపడే పార్టీ కాదు, భయపడే వ్యక్తులం కాదు. బలమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. మాట తప్పడు, మడమని చెప్పడు. రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా చెప్తా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా చెప్తా ఉన్నా. నా గొంతు నక్కలేరు. నా గొంతు నొక్కాలని చూస్తే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఇక్కడ ఉన్న కేడీ ప్రసాద్ చెప్తా ఉన్నారు, ప్రజలు మీ పేక నొక్కేస్తారు. అధికార బలంతో, అధికారం ఉంటే మంచి పనులు చేయడం. నేను చెప్పే అర్థాక చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి సంబంధం, జోగి రమేష్ ఈ ప్రెస్ మీట్ చూపించాను కదా, ఇంకా చాలా ఉన్నాయి. అయినా సరే నాకు మనసు, మీరు క్యాంప్ ఆఫీస్ కి ఎప్పుడు ఫోన్ చేసి పిలిపించారో తెలుసు, క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరు ఫోన్ చేశారో తెలుసు, క్యాంప్ ఆఫీస్ నుంచి ఎక్కడికి వచ్చారో తెలుసు. పంపిపెట్టబాకండి, మాయ చేయబాకండి. ఎవరినైనా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి, కానీ ఇట్లా విడదీయాలా, గొడవలు పెట్టాలా, లేకపోతే విడిపోతే చక్కగా అన్యోన్యంగా విడిపోతాం. అంతేగాని కౌన్సిలింగ్ ఉంటుంది కోర్టులో, ప్రతి కోర్టు ఉంటుంది కోర్టులో. అంతేగాని ఏంటిది
దయచేసి ప్రేర్ చేసుకుంటే తప్ప, ప్రార్థన చేసుకుంటే తప్పేంటి, బైబుల్ చదువుకుంటే తప్పేంటి, భగవద్గీత చదువుతుంది ఏంటిది? దాన్ని కూడా నా భార్య ప్రార్థన చేసుకుంటే కూడా దయచేసి ఇంతసేపు మీడియా మిత్రులు ఈ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ కూడా చేతులు నమస్కారం. మీ అందరికీ కూడా మీరు ఎవరిని బాధ పెట్టాలను, చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయంగా బతుకాలను, లోకేష్ మీద రాజకీయంగా చెప్పుకోవాలను, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక కేడీ ప్రసాద్ మీద నేను చెప్పాలను మీకు ఒకే ఒక వీడియో చూపించాను. ఒకే ఒక వీడియో. ఎందుకంటే నేను అటువంటి వ్యక్తిని కాదు కాబట్టి దయచేసి ఈ విషయాల్ని, కుటుంబపరమైన విషయాల్ని, వాళ్ళిద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా తెలివిగల వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు కూడా ఒకవేళ విడిపోవాలి, కోర్టు ఉన్నాయి, కోర్టు పరిధిలో కౌన్సిలింగ్ ఇస్తారు, అవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకుంటుంది తప్ప దయచేసి ఈ విషయాలని ఇంతటితో ముగించమని మీ ద్వారా మిగిలిన మిత్రులు కూడా, మిగిలిన ఛానల్స్ కూడా, మిగిలిన వెబ్సైట్స్ కూడా, మిగిలిన యూట్యూబర్స్ కూడా రాజకీయాన్ని రాజకీయంగా కుటుంబ వ్యవహారాలను దేవుడు చేసిన కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు.